Thank you so much for being subscriber to my YouTube channel. కెవిన్స్ స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ ఎలా పనిచేస్తుందని ఈ వీడియోలో సింపుల్గా అండ్ షార్ట్గా చెప్పాలి అని అనుకుంటున్నాను. ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలి అన్న ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడో వీళ్ళు తెలుగు మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అన్నట్టు ఏర్పడుతుంది. అది ఎందుకు ఏర్పడుతుంది? సో న్యాచురల్ ఫ్లూయెన్సీ అని ఒక పదం ఉంది. న్యాచురల్ ఫ్లూయెన్సీ అంటే ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నేను న్యాచురల్గా మాట్లాడేస్తున్నాను. నేను సెంటెన్స్ ఫార్మేషన్, గ్రామర్ అవన్నీ పెట్టి మాట్లాడట్లేదు. ఇది నా సెకండ్ లాంగ్వేజ్ లాగా మీకు ఏర్పడట్లేదు. నేను తమిళన్ యాక్చువల్లీ. మై మదర్ టంగ్ ఇస్ తమిళ్, బట్ ఐ స్పీక్ ఫ్లూయెంట్ తెలుగు. ఎందుకంటే నేను న్యాచురల్ ఫ్లూయెన్సీని సంపాదించుకున్నాను కాబట్టి. అలానే లండన్లో ఉన్నా, యూకేలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, యూఎస్లో ఉన్నా, అంటే ఎక్కడైతే నేటివ్ లాంగ్వేజ్, వాళ్ళ మదర్ టంగ్, వాళ్ళ ప్రాంతీయ భాష ఏముంది ఇంగ్లీష్, అంటే వాళ్ళ కూడా న్యాచురల్ ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది కదా సహజంగా. ఇప్పుడు నేను హైదరాబాద్లో పెరిగాను కాబట్టి నాకు తెలుగు ఫ్లూయెంట్గా వస్తుంది. నేను ఉర్దూ కూడా మంచిగా మాట్లాడతా, హిందీ కూడా మంచిగా మాట్లాడతా. ఎందుకంటే ఇక్కడ పెరిగాను, ప్రాంతం ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, టీవీ సీరియల్స్, స్కూల్లో ఒక సబ్జెక్ట్ కూడా అది నాకు. ఇలా అన్ని కారణాల వల్ల నాకు తమిళ్ కన్నా ఈ లాంగ్వేజెస్ చాలా మంచిగా ఫ్లూయెంట్గా వచ్చింది. సో మై పాయింట్ ఈస్ వెరీ సింపుల్. న్యాచురల్ ఫ్లూయెన్సీ ఇంగ్లీష్లో సంపాదించుకోవాలి. అంటే ఏంటి? ఒక తెలుగు మీడియం స్టూడెంట్ మాట్లాడేటప్పుడు వీళ్ళు తెలుగు మీడియం స్టూడెంటే కాదు, వీళ్ళు సమ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అన్నట్టే ఏర్పడాలి. దాట్ న్యాచురల్ ఫ్లూయెన్సీ ఎలా డెలివర్ చేయాలని 3 months కోర్స్ చేసినాం. సో ఇప్పుడు కొన్ని స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఆర్ క్లయింట్స్తో బిజినెస్ డీలింగ్ చేసేటప్పుడన్నా, ఐఎల్స్ ఎగ్జామ్ అట్లాంటివి రాసేటప్పుడు, పీటీ, టోఫెల్, అట్లా బయట కంట్రీకి వెళ్ళే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాసేటప్పుడు వీళ్ళకి ఇబ్బంది ఏమవుతుంది అంటే సేమ్ న్యాచురల్ ఫ్లూయెన్సీ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, మీ బ్యాండ్ ఆఫ్ ద మార్క్ లేదంటారు, రీడింగ్లో పోయిందంటారు. ఎస్పెషల్ మోస్ట్లీ లిస్నింగ్ అండ్ స్పీకింగ్లో పోతుంది ఈ ఎగ్జామ్స్ ఇచ్చే వాళ్ళకి కూడా. మై పాయింట్ ఈస్ వెరీ సింపుల్. మాట్లాడాలి అన్న కోరిక మీ దగ్గర ఉన్నప్పుడు, ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడాలని కోరిక మీకు ఉన్నప్పుడు, ఒక బేబీ అంటే అమెరికాలోను, లండన్లోను, ఆస్ట్రేలియాలో నేటివ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ప్రాంతంలో ఉన్న బేబీ ఎలా న్యాచురల్ ఫ్లూయెన్సీ సంపాదించుకుంటుంది, అదే ప్రాసెస్ నేను మీకు నేర్పిస్తే, న్యాచురల్ ఫ్లూయెన్సీ నేను నీకు ఇచ్చేస్తే, అండ్ ఆ న్యాచురల్ ఫ్లూయెన్సీ నేర్చుకుని నిజంగా స్టూడెంట్స్ రిజల్ట్స్ సంపాదించుకుంటే, అలాంటి ప్రూఫ్ కూడా ఉంది నా దగ్గర. దాట్ ఈజ్ స్పీకింగ్ ల్యాబ్. సో నేను 3 outcomes ప్రామిస్ చేస్తున్నాను. ఒకటి, మీరు ఒక మంచి పబ్లిక్ స్పీకర్ అవుతారు. నేను తెలుగు మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలని చాలా చిన్న కళలుగా అంటున్నారు, కానీ ఒక వేదిక పైన నేను ఒక 100 people, 1000 peopleని ఇంగ్లీష్లో అడ్రస్ చేయాలని అంత పెద్దగా ఎందుకు మీరు ఊహించట్లేదు? ఎందుకంటే తెలుగు మీడియం నుంచి కేవలం మాట్లాడితే చాలు అని చిన్నగా ఊహిస్తున్నారు కాబట్టి మీరు అక్కడనే సీమితం అయిపోయినారు. కాదు, మంచిగా గొప్పగా పబ్లిక్ స్పీకర్ అవ్వాలి, ఇంగ్లీష్లో అవ్వాలి. అది నేను డెలివర్ చేస్తాను. సెకండ్, డైలీ కన్వర్జేషన్స్, అంటే నిత్య జీవితంలో మనం మాట్లాడుకున్న మాటలు. అరే ఏం రా, ఎట్లున్నావు, ఎట్లా వచ్చినావు, ఏమైంది, ఏమో అక్కడ పోయిండ్రంట, మళ్ళీ రాలేదా, ఆ పని అయినదా, జాబ్ ఎక్కడి వరకు వచ్చింది, వాడు బయట పోయిండ్రు, ఎట్లా ఉండు, మంచిగా ఉండ. నిత్య జీవితంలో మనం మాట్లాడేది ఇది యాక్చువల్లీ. ఇక్కడ ఇంగ్లీష్ పనికి రావట్లేదు. సో అది పనికి రావాలి, మీకు కూడా న్యాచురల్ ఫ్లూయెన్సీ రావాలనేసి డైలీ కన్వర్జేషన్ ఎంత మంచిగా చేయాలో కన్వర్జేషనల్గా మిమ్మల్ని తయారు చేస్తా అంటున్నాం. అండ్ థర్డ్, ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ చేస్తాను. మీరు మాట్లాడేదన్నా రాసేదన్నా గ్రామర్ వైజ్ నేను ఏ మిస్టేక్స్ చేయట్లేదు. ఎందుకంటే నాకే గ్రామర్ రూల్స్ మంచి అవగాహన ఉంది కాబట్టి నేను రాసేది కరెక్ట్ అయినా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెంటెన్స్ ఫార్మేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి. అది రైటింగ్లో ఉన్నా, స్పీకింగ్లో ఉన్నా. ఇలా నేను మిమ్మల్ని తయారు చేస్తాను. సో సింపుల్గా చెప్పాలి అంటే, ఒక నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ ఎలా న్యాచురల్ ఫ్లూయెన్సీ సంపాదించుకున్నారో మిమ్మల్ని కూడా అలానే తయారు చేస్తాను. సో న్యాచురల్ ఫ్లూయెన్సీ కావాలి అంటే స్పీకింగ్ ల్యాబ్ చేయాలి. ఇది 3 months ప్రాసెస్. ఇందులో చాలా లింగ్విస్టిక్ రీసెర్చ్ ఉంది, సైకలాజికల్ రీసెర్చ్ ఉంది, లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్కిల్స్ ఉంది, అండ్ ప్రతిరోజు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీకు స్పీకింగ్ ప్రాజెక్టే ఉంటుంది. స్టార్టింగ్ నుంచే నేను స్పీకింగ్ చేపిస్తాను. స్టూడెంట్స్ వస్తారు, మాట్లాడతారు. స్టార్టింగ్లో మంచిగా మాట్లాడరు, గ్రామర్ మిస్టేక్ చేస్తారు, చాలా తప్పులు అవుతాయి. బట్ చేయాలి, నేను నేర్పిస్తుంటే మీరు చేయాలి, నేను నేర్పిస్తుంటే మీరు చేయాలి, అండ్ ఈవెన్చువల్లీ మీరు తయారయ్యేది. నేను స్టూడెంట్ రిజల్ట్స్ కూడా పెడతాను, చూడండి, మీరు కూడా వాళ్ళలాగా తయారవుతారు. నేను చెప్పిన 3 outcomes నేను డెలివర్ చేసి చూపిస్తాను. లాస్ట్ ఒక పాయింట్ చెప్తాను. ఈ అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయి, డేట్ అయిపోతుంది కాబట్టి మంత్ది, సో క్లోజ్ అయిపోతాయి. సో జాయిన్ సూనర్ బిఫోర్ ద అడ్మిషన్స్ క్లోజ్. బట్ మై లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ కోర్స్ ఎవరికి పనికి వస్తుంది, ఈ కోర్స్ ఎవరికి పనికి రాదు, ఈ కోర్స్ చేరి కూడా ఎవరు ఫెయిల్ అవుతారు చెప్తాను.
ఏమైనా కానీ నేను కన్సిస్టెంట్గా హోంవర్క్ చేస్తా అన్న వాళ్ళకి నేను కరెక్ట్ పర్సన్. నేను కరెక్ట్గా రిజల్ట్స్ డెలివర్ చేస్తాను. నేను మార్కెట్లో విన్నది, స్టూడెంట్స్ దగ్గర నుంచి విన్నది ఏంటి అంటే 15,000, 20,000, 8,000, 25,000, 30,000 ఇట్లా ఏమేమో ట్రై చేస్తున్నారు. అమెరికన్ ఇంగ్లీష్ అంటే నేటివ్ పీపుల్తోనే మాట్లాడిస్తాము, మీకు ఇంగ్లీష్ వచ్చే వరకు మీరు వస్తూ ఉండండి, జామ్ సెషన్స్ ఉంటాయి, జూమ్ కాల్స్ ఉంటాయి, ఇవన్నీ చేస్తున్నారు. బట్ మిమ్మల్ని మీరు ఒకసారి ఆస్క్ యువర్ సెల్ఫ్, ఇస్ దిస్ వర్కింగ్? మీకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు పైసలు కట్టేదాన్ని, ఎఫర్ట్ పెట్టేదాన్ని ఎందుకో రిజల్ట్స్ కోసమే కదా. అంటే మీరే రిజల్ట్స్ కోరుకుంటే కేవలం ఒక ఆశతోనో, ఒక అవసరంతోనో, ఒక అవమానాన్ని మైండ్లో పెట్టుకునే పోతున్నారా? మీకే రిజల్ట్ వద్దా? అది ఒకసారి సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోండి, పరిశీలించండి. మీరు కూడా ఏమనిపిస్తుంది మీకు, మనం ఎందుకు కడుతున్నాం ఒక కోర్స్, ఎందుకు పైసలు పెడుతున్నాం అనేసి. సో దట్ ఈస్ మై ఓన్లీ పాయింట్. కన్సిస్టెంట్గా, నాకు పర్ఫెక్షన్ వద్దు. పర్ఫెక్షన్ ఒకటే రోజు పోతారు, జిమ్ చేయిన ఫస్ట్ 5 days మంచిగా అన్ని మెషిన్స్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా 6th day నుంచి వాడు వెళ్ళడు. ఐ డోంట్ వాంట్ దోస్ పీపుల్. వాళ్ళు ఫెయిల్ కూడా అవుతారు. ఓకే, నాకు పైసలు వస్తుంది, మీకేం రాదు. అందుకని ఈ కోర్సులో మేము ఎప్పుడు కూడా డిస్కౌంట్ ఇవ్వలేదు, ఈ కోర్స్కి ఎప్పుడు నేను రిఫండ్ ఇవ్వలేదు, ఏం లేదు. ఎందుకంటే కమిట్మెంట్తో రండి, వర్క్ చేయండి. అండ్ వర్క్ కూడా ఎలా చేయాలని క్లియర్గా చెప్తున్నాను. కన్సిస్టెంట్గా చేయండి. మీ 100% ఇవ్వకండి, మీ 70% ఇవ్వండి, కానీ 3 నెలలు ఇవ్వండి కంటిన్యూస్లీ. దట్ పర్సన్ విన్స్. వాళ్ళే ఈ స్టూడెంట్స్.